పేతురు అనే బండ మీద మీ సంఘం ఉంది, కానీ మీ ఎప్పుడు అంటే మీరు బైబిల్ని చదివి వాక్యానుసారం జీవించినప్పుడు, అప్పుడు దేవుడు ఇంకా మీ సంఘాన్ని గట్టిగా కడతారు. మీరంతా పిల్లర్స్ అని చెప్పుకుంటున్నారు, కానీ అసలు పిల్లర్లు గట్టిగా లేకపోతే స్లాబ్ ఎట్లా ఉంటుంది? మనం భక్తిగా ఉంటే అసలు పాస్టర్తో ఏం పని ఉందో రోజు ఒకటి చెప్పొచ్చు వాక్యం, ఒక్కరే దైవజనుడు ఉండాలి అసలు ఏం లేదని లేదు. ఆయన ఏమని చెప్పాడంటే యేసుప్రభు వారు, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి, సమస్త జనులను శిష్యులుగా తయారు చేయమని చెప్పాడు. మరి మీ చర్చిలో ఎంతమంది శిష్యులు ఉన్నారు? శిష్యులు అనేవాళ్ళు దేనికి? అసలు సువార్త ప్రకటించడానికి. ఆ శిష్యులే ఉంటే అసలు పాస్టర్తో ఏం పని ఉంటుంది? పాస్టర్ కూడా కావాలి. ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అపోస్తల కార్యములు 20వ అధ్యాయము 28, 29. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షులుగా ఉంచునో ఆ యావత్తు మందను గూర్చియు మీ మట్టుకు మిమ్మును గూర్చియు జాగ్రత్తగా ఉండు.